తెలంగాణ సమాజం గుర్తించాలి దీన్ని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు, జాగలు అన్ని శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు, పేదల ఆస్తులకు వీళ్ళలేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసింది మాకు, నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ, ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిల్ కథం పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి. ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడవదు, రాసిపెట్టుకోరు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు పడతారు. మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ బట్టి కింద దించి ప్రచారార్థం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే, ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ బట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న వాడి స్థాయి గది. అనే స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లలు బట్టలు వేసుకోవద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దన్నా, షూ వేసుకోవద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, బిచ్చపులొక్క తిరగాలన్నా. మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తారని ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్క మొన్న ఇల్లు కొనుక్కున్నా.
నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి. చదువు ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడింది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకున్నా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ లో అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టింది కాబట్టి. జేఏసోలు ధర్నాలు చేస్తే, బహిరంగ సభ పెడితే, సందర్భంలో సడేమేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే, ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్. ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి. అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్దం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా, మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి, కార్ లోను, ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి?